श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంలో ముందుగా మనం మేషరాశి వారిని కనుక పరిశీలనకు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడాను మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 4గా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉండడంతో మేషరాశి వారికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైపోతుంటుంది. ప్రతి విషయాన్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని అగ్ని ప్రమాదాల్లో మీరు చిక్కుకోవడము, చేతులు కాలడము కానీ లేదా శరీరం మీద కాలినటువంటి వేడివేడి నీళ్లు పడ్డము, ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పైగా ఈ మేషరాశి వారికి ఈ ప్రథమాంకమే బాగుంది అని చెప్పవచ్చు. ద్వితీయాంకంలో అంత వైభవయుతమైనటువంటి దిశలేవి కనబడటం లేదు. మేషరాశి వారికి పరాభావన సంవత్సరంలో 12వ ఇంట రాజ్యాధిపతి గురుడు 3, 4 స్థానాల్లో సంచరించుట, రాజ్యాధిపతి శని 12వ ఇంట ఉండడం వల్ల కాస్త ఊరట కలుగుతుందని చెప్పచ్చు. ఆర్థికంగా కొంచెం నిలబడతారు. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ చేతిలో కమిషన్ తీసుకున్నా సరే ₹2 అనేటువంటివి మారుతూనే ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దృఢ సంకల్పంతో చేస్తూ ఉంటారు. వచ్చేటువంటి మే 14వ తారీఖు తర్వాత నుంచి మేషరాశి వారికి విందు వినోద శుభ కార్యక్రమాల్లో మీకంటూ ప్రత్యేకమైన గౌరవం రావడం, ఒక స్థాయి అనేటువంటి ఏర్పడడం, రాజకీయ నాయకులకు మాత్రం జనాల్లో ఆదరణ పెరగడం, విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతాం. రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమాంకంలో పంటలన్నీ కూడా క్షేమదాయకంగా రావడం, ద్వితీయాంకంలో కొంచెం ఇబ్బంది పడడం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆగస్టు వరకు కూడా పర్వాలేదు, మనం పెట్టుబడికి లాభం వచ్చిందిలే అనే మాట అనుకుంటారు. ద్వితీయాంకంలో నష్టాలు ఎక్కువగా చవి చూస్తున్నాయి. ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి వేడి నీళ్లు కానీ నూనె కానీ శరీరం మీద పడడం, లేదా అగ్ని ప్రమాదాలలో మీరు చిక్కుకుపోవడం, ప్రమాదాలు అనేటువంటివి మార్చి 28వ తారీఖు నుంచి జూన్ వరకు కూడా ఎక్కువగా జరిగేటువంటి విషయాలుగా గోచరిస్తున్నాయి. పైగా ఈ మేషరాశి వారు ఆగస్టు నుంచి కూడా దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆగస్టు నుంచి ఏదో తెలియని శక్తి భూమి మీద ఉంది అని గ్రహించడము, దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. విలువైన బంగారు ఆభరణాలను మాత్రం ఖచ్చితంగా ఆగస్ట్, మే, జూన్ ఈ 3 నెలల్లోనూ బంగారు వస్తువులు పోగొట్టుకునే అవకాశం కల్పిస్తుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ప్రథమాంకంలో రాదు, ద్వితీయాంకంలో మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం, నల్లటి బొట్టుని అడ్డంగా ధరించుకోవడం, ప్రతిరోజు కూడా నవధాన్యాలు నీళ్ళల్లో నానబెట్టి ఏదైనా తెల్లటి ఆవుకి తినిపించుకోవడం అనేది చాలా మంచిది. కనీసం శనివారం అన్నా సరే నవధాన్యాలు ఒక 1/4 కేజీ నీళ్ళలో నానబెట్టి శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ఆవుకు తినిపించండి. శుభస్సు శీఘ్రంగా ఉంటుంది.
మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం ఆ మేధా దక్షిణామూర్తి వారి అనుగ్రహం కలుగుతుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.